Hi everyone, welcome to this YouTube live session. So let's understand what is that one thing that we need to learn in order to make our life more successful. మన లైఫ్ని సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలంటే, మన లైఫ్లో సక్సెస్ఫుల్గా ఏదైనా అచీవ్ చేయాలంటే ఏది నేర్చుకోవాలి. సో ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్గా నేను క్లారిటీ ఇవ్వబోతున్నాను. సో ప్లీజ్ వాచ్ దిస్ వీడియో కంప్లీట్లీ అండ్ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి అండ్ ఇలాంటి వండర్ఫుల్ వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాయి. సో లెట్స్ అండర్స్టాండ్ ఫ్రెండ్స్, చాలామంది లైఫ్లో ముందుకెళ్ళాలనుకుంటారు, బట్ ఏదో ఒక నెగిటివ్ బ్లాకేజ్ వాళ్ళని ఆపేస్తూ ఉంటుంది. ఏదో ఒక ఫియర్, ఏదో ఒక యాంగ్జైటీ, ఏదో ఒక టెన్షన్. సో మరి అలాంటప్పుడు ఆ ఫియర్ నుంచి ఎలా దాటి వెళ్ళాలి, ఆ ఫియర్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? లెట్స్ అండర్స్టాండ్ దిస్ ఇన్ దిస్ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ ఇమాజిన్ మీరు ఒక కార్ డ్రైవ్ చేస్తున్నారు. ఆ కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మీ యొక్క లెగ్స్ బ్రేక్ పైన ఉంటే ఎలా ఉంటుంది? మీరు ఎంత యాక్సిలేటర్ చేసినా మీరు ముందుకు వెళ్ళలేరు, ఎందుకంటే అక్కడ బ్రేక్స్ ఆన్ అయి ఉన్నాయి. సో మనం మన గోల్స్ వైపుకి ఎంత స్ట్రాంగ్గా, ఎంత ఫాస్ట్గా దూసుకెళ్తూ ఉన్నా మన సబ్కాన్షియస్ మైండ్లో దెర్ ఇస్ నెగిటివ్ టేప్ విచ్ ఇస్ ప్లేయింగ్. ఆ నెగిటివ్ టేప్ ఎప్పుడూ ప్లే అవుతూనే ఉంటుంది. సో వెన్ దిస్ నెగిటివ్ టేప్ ఈస్ ప్లేయింగ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఆ బ్రేక్స్ ఆన్లో ఉన్నాయి. సో మనం ముందుకు వెళ్ళగలమా? వెళ్ళలేము, ఎందుకంటే ఆ బ్రేక్స్ ఆన్ ఉండడం వల్ల ముందుకు వెళ్ళలేకపోతున్నాము. సో మనం అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటంటే, మన లైఫ్లో ఏది అచీవ్ చేయాలన్నా ఫస్ట్ మనం బ్రేక్స్ని రిలీజ్ చేయాలి. ఎప్పుడైతే బ్రేక్స్ రిలీజ్ చేస్తామో అప్పుడు మాత్రమే ముందుకెళ్తాము. సో లైవ్లో చూస్తున్న వాళ్ళందరికీ ప్లీజ్ టైప్ ఇన్ చాట్ బాక్స్ రిలీజ్ ద బ్రేక్స్. సో ఆ బ్రేక్స్ని మనం రిలీజ్ చేయాలి, అప్పుడు మాత్రమే ముందుకెళ్తాం. మరి ఏంటి ఆ బ్రేక్స్? ఈ బ్రేక్స్ని ఎలా రిలీజ్ చేయాలి? నౌ లెట్స్ అండర్స్టాండ్. ఎప్పుడైతే కొంతమంది నాకు ఒక మంచి జాబ్ కావాలి, నేను ఈ మంత్ 10 lakh రూపీస్ ఎర్న్ చేయాలనుకుంటున్నాను, నా బిజినెస్లో ఈ మంత్ నాకు ఒక 1 crore ఇన్కమ్ కావాలి అని అనుకునే వాళ్ళు ఎప్పుడైనా ఏం చేస్తుంటారంటే అది చేస్తూ ఉంటారు, బట్ బ్యాక్ ఎండ్లో ఇది అవుతుందా, ఇది చాలా డిఫికల్ట్, మార్కెట్ సరిగ్గా లేదు, కస్టమర్స్ పే చేయట్లేదు, ఇలా ఒక నెగిటివ్ టేప్ ప్లే అవుతుంటుంది. అంటే అక్కడ లోపల నెగిటివ్ వాయిస్ అనేది ఉంది. సో ఆ నెగిటివ్ వాయిస్ని మనం ఓవర్కమ్ చేయాలంటే ఒక పాజిటివ్ వాయిస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఎప్పుడు మనతో మనం కమ్యూనికేట్ చేస్తూనే ఉంటాం. సో ఈ కమ్యూనికేషన్ని మనం అఫర్మేషన్స్ అంటాం. సో ఇక్కడ కాన్షియస్గా మనం కొన్ని అఫర్మేషన్స్ని మన మైండ్లో ఎప్పుడూ ప్లే చేస్తూ ఉండాలి. సో ప్రతిరోజు మన డే స్టార్ట్ చేసినప్పుడు వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ ద డే లైక్ టుడే ఈజ్ మై డే, టుడే ఈజ్ ద మోస్ట్ ప్రొడక్టివ్ డే ఆఫ్ మై లైఫ్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ 100% ఇన్ టుడేస్ జర్నీ. సో ఈ విధంగా ఎప్పుడైతే మనం పాజిటివ్ వర్డ్స్తో మనం డేని స్టార్ట్ చేస్తామో సబ్కాన్షియస్ మైండ్ ఆ పాజిటివిటీని పికప్ చేసుకుంటుంది. సో అఫర్మేషన్స్ ఏవైనా సరే, మీరు ఒక మంచి కార్ కావాలనుకుంటున్నారు, మీ బిజినెస్లో మీరు మంచి ప్రాఫిట్ రావాలనుకుంటున్నారు, ఎంత కావాలనుకుంటున్నారు, ఎప్పటి వరకు కావాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా మనం ఒక అఫర్మేషన్స్ లాగా పెట్టుకుంటే అది చాలా ఈజీగా ఉంటుంది. నౌ దేర్ ఆర్ 8 స్టెప్స్. ఈ 8 స్టెప్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 8 స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ స్టెప్, మన అఫర్మేషన్స్ ఎప్పుడైనా ఐ యామ్, వీఆర్తో స్టార్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ మూవింగ్ ఇన్ టు మై 4 BHK న్యూ హౌస్ ఆన్ May 5th, 2024. ఇఫ్ యువర్ అఫర్మేషన్ ఈజ్ లైక్ దిస్, మీరు కొత్త ఇంట్లోకి వెళ్ళాలనుకుంటున్నారు May 5th రోజు, సో అదే మీ అఫర్మేషనే ఉండాలి. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్, నేను చాలా హ్యాపీగా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను టు గో ఇన్ టు మై న్యూ హౌస్, టు గో ఇన్ టు మై న్యూ ఫ్లాట్. ఐఎమ్ హ్యాపీలీ డ్రైవింగ్ మై న్యూ కార్ విత్ మై ఫ్యామిలీ. ఏ కార్? ఓకే, టాటా నెక్సస్. సో ఐఎమ్ సో హ్యాపీలీ డ్రైవింగ్ మై న్యూ టాటా నెక్సస్ కార్ విత్ మై ఫ్యామిలీ. సో ఈ విధంగా చాలా స్పెసిఫిక్గా ఉండాలి అండ్ అది అంటున్నప్పుడు ఆ వైబ్రేషన్స్ని ఫీల్ అవ్వాలి. సో ఎప్పుడైనా అఫర్మేషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఐ యామ్తో స్టార్ట్ అవుతుంది లేదా వీఆర్తో స్టార్ట్ అవుతుంది. సో ఐ యామ్ హ్యాపీలీ డ్రైవింగ్ మై న్యూ కార్ ఆర్ వీఆర్ ఎక్సైటెడ్ టు గో ఫర్ యూరోప్ టూర్ టుడే ఆన్ 1st January 2025. సో ఈ విధంగా ఐ యామ్ లేదా వీఆర్తో వీఆర్ హ్యాపీలీ సెలబ్రేటింగ్ ఆర్ 50th 60th బర్త్డే. ఓకే, సో వీఆర్ హ్యాపీలీ ఎంగేజ్డ్ ఇన్ టు అ న్యూ బిజినెస్. సో ఈ విధంగా ఐ యామ్ లేదా వీఆర్తో స్టార్ట్ అవ్వాలి మన ప్రతి అఫర్మేషన్ కూడా. ఎందుకంటే ఐ యామ్ అనేది అయితే అంటామో అది మన సబ్కాన్షియస్ మైండ్కి ఒక స్ట్రాంగ్ సిగ్నల్ లాగా ఉంటుంది. ఐ యామ్ కాన్ఫిడెంట్, ఐ యామ్ బ్రేవ్, ఐ యామ్ కరేజియస్. మనం చాలాసార్లు నెగిటివ్గా ఈ వర్డ్ని యూజ్ చేస్తుంటాం. ఐఎమ్ లేజీ, ఐఎమ్ స్టూపిడ్, ఐఎమ్ ఫూల్, ఐఎమ్ ఇడియట్. ఈ విధంగా నెగిటివ్గా ఎప్పుడైతే యూజ్ చేస్తున్నామో అది మనకు నెగిటివ్గా పనిచేస్తుంది. సో ఇక్కడ పాజిటివ్గా టర్మ్ చేస్తూ మనం మన ఐ యామ్ అనే వర్డ్ని యూజ్ చేయబోతున్నాం. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వాట్, ఎప్పుడైనా అఫర్మేషన్ పాజిటివ్గా ఉండాలి. పాజిటివ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్,
ఐఎమ్ క్యూర్డ్ విత్ డయాబెటీస్, నేను డయాబెటీస్ నుంచి బయటపడ్డాను, నేను అప్పుల నుంచి బయటపడ్డాను, నా అప్పులు తీరిపోయాయి, ఈ విధంగా కాదండి. ఓకే, సో నేను ఇప్పుడు స్మోకింగ్ విడిచిపెట్టాను. సో ఇదంతా ఏంటి? నెగిటివ్. సో స్మోకింగ్ విడిచిపెట్టాను అనే బదులు ఐ యామ్ హ్యాపీలీ బ్రీదింగ్ ఫ్రెష్ ఎయిర్ ఎవ్రీ డే, రైట్? నా వెయిట్ తగ్గిపోయింది అనే బదులు ఐ యామ్ ఇన్ పర్ఫెక్ట్ వెయిట్ ఆఫ్ 65 kgs, రైట్? సో ఈ విధంగా నేను డయాబెటీస్ నుంచి బయటపడ్డాను, నేను ఓవర్ వెయిట్ నుంచి బయటపడ్డాను అనకుండా మీకు ఏదైతే కావాలో దాని గురించి మనం అంటూ ఉండాలి. నా అప్పుల నుంచి బయటపడ్డాను, నా అప్పులు తీరిపోయాయి కదండి, నా అకౌంట్లో ఎప్పుడు ఎక్సెస్గా ఒక 10 లక్షలు 20 లక్షలు ఉంటాయి. ఎస్, ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్, నౌ దెర్ ఈస్ 20 lakh rupees ఆఫ్ మనీ ఇన్ మై బ్యాంక్ అకౌంట్ ఎవ్రీ సింగిల్ డే, రైట్? ఎక్సెస్ ఆఫ్ మనీ. సో ఈ విధంగా పాజిటివ్ స్టేట్మెంట్తో ఉండాలి, ఎప్పుడు నెగిటివ్ స్టేట్మెంట్తో అఫర్మేషన్ ఉండకూడదు. ఎందుకంటే నెగిటివిటీని సబ్ కాన్షియస్ మైండ్ పికప్ చేసుకుంటుంది. ఇఫ్ యూ సే ఐ డోంట్ వాంట్ టు సీ ఎలిఫెంట్, మీకు ఏం కనబడుతుంది? ఎలిఫెంట్ మాత్రమే కనబడుతుంది. ఇఫ్ యూ సే డోంట్ బ్యాంగ్ ద డోర్, మీకు ఏం కనబడుతుంది? బ్యాంగింగ్ ద డోర్. డోంట్ స్పిల్ ద మిల్క్, ఏం కనబడుతుంది? స్పిల్లింగ్ ద మిల్క్. సో ఏదైతే నాకు వద్దో అదే కనబడుతూ ఉంటుంది. సో బేసిక్గా సబ్ కాన్షియస్ మైండ్ అదే పికప్ చేసుకుంటుంది. సబ్ కాన్షియస్ మైండ్లో నో అనే వర్డ్ ఉండదు. సో సెకండ్ రూల్ ఐ సెడ్ ఐ యామ్ అనే వర్డ్తో స్టార్ట్ అవ్వాలి, ప్లస్ పాజిటివ్ స్టేట్మెంట్తో ఉండాలి. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ప్రెజెంట్ టెన్స్లో అది ఇప్పుడు జరుగుతుంది. బికాస్ సబ్ కాన్షియస్ మైండ్కి పాస్ట్ ఫ్యూచర్ అంటూ లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రెజెంట్. సో ఐఎమ్ హ్యాపీలీ స్టెప్పింగ్ ఇన్ టు మై న్యూ హౌస్, అది జరుగుతుంది ఇప్పుడు. ఐఎమ్ హ్యాపీలీ స్టెప్పింగ్ ఇన్ టు మై న్యూ హౌస్ విత్ మై ఫ్యామిలీ అండ్ ఐఎమ్ సెలబ్రేటింగ్ దిస్ మూమెంట్. ఈ మూమెంట్ని నేను నా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేస్తున్నాను. సో అది ప్రెజెంట్గా జరుగుతుంది. ఐఎమ్ హ్యాపీలీ ఎర్నింగ్ 20 lakh rupees per month through my online and offline courses. సో ఈ విధంగా ఐ యామ్ అనే వర్డ్తో స్టార్ట్ అవ్వాలి, ప్లస్ ఇప్పుడు ప్రెజెంట్లో అది జరుగుతుంది. ఐఎమ్ హ్యాపీలీ స్పెండింగ్ మై టైమ్ విత్ మై ఫ్యామిలీ, నౌ ఐఎమ్ బ్రీతింగ్ ఫ్రెష్ ఎయిర్, నౌ ఐఎమ్ పర్ఫెక్ట్లీ హెల్దీ. ఎవరైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నారో, హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా చూడండి మిమ్మల్ని మీరు ఇప్పుడు. సో ఆ డేని మీరు ఇప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్కి చూపించండి. సో ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి, ఐ యామ్ అనే వర్డ్తో స్టార్ట్ అవ్వాలి, పాజిటివ్గా ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మన అఫర్మేషన్ షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి. దాన్ని మనం ఈజీగా చెప్పగలగాలి. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్, నౌ ఐఎమ్ ఇన్ పర్ఫెక్ట్ హెల్త్ ఆఫ్ వెయిట్ 65 kgs. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఎక్సైటెడ్, నౌ ఐఎమ్ డ్రైవింగ్ మై న్యూ టాటా నెక్సస్ కార్. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్, నౌ ఐఎమ్ స్టెప్పింగ్ ఇన్ టు మై న్యూ హౌస్. ఈ విధంగా స్పెసిఫిక్గా, క్లియర్గా, షార్ట్గా ఉండాలి. కొంతమంది అఫర్మేషన్ ఎలా రాస్తారంటే పెద్ద అఫర్మేషన్ రాసేస్తారు, అది మనకు గుర్తుందండి, ఆ ఫీలింగ్ కూడా రావు. సబ్ కాన్షియస్ మైండ్ క్వశ్చన్ చేస్తుంది, ఈజ్ ఇట్ పాసిబుల్ అంటూ ఉంటుంది. అందువల్ల షార్ట్ అండ్ స్వీట్ అండ్ స్పెసిఫిక్గా ఉంచాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఐఎన్జీ అనే వర్డ్తో ఇది కంటిన్యూ అవ్వాలి. కంటిన్యూస్ అండి, అంటే ఇది జరుగుతుంది, జరిగింది కాదు, జరుగుతుంది. సబ్ కాన్షియస్ మైండ్ ఆ ఇమోషన్ని జనరేట్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ హ్యాపీలీ స్టెప్పింగ్ ఇన్ టు మై న్యూ హౌస్, నేను ఇప్పుడు నా కొత్త ఇంట్లోకి అడుగు పెడుతున్నాను. ఐఎమ్ సెలబ్రేటింగ్, ఐఎమ్ డ్రైవింగ్ మై న్యూ కార్, యాక్షన్ వర్బ్ ఉంది చూడండి, యాక్టింగ్, ఐఎమ్ డ్రైవింగ్, ఐఎమ్ సెలబ్రేటింగ్, ఐఎమ్ స్టెప్పింగ్. సో ఈ విధంగా మన అఫర్మేషన్ ఎప్పుడైతే ఐఎన్జీ వర్డ్తో ఉంటుందో అది కంటిన్యూస్ టెన్స్లో ఉంది, అంటే అప్పుడు ఇప్పుడు జరుగుతుంది, అంటే ఆ ఫీలింగ్లో మీరున్నారు, ఆ ఇమోషన్స్లో మీరున్నారు. దట్ మీన్స్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ విల్ పిక్ దట్, ఆ మెసేజ్ని పికప్ చేసుకుంటుంది, అండ్ దట్ విల్ ట్రై టు మేక్ ఇట్ రియాలిటీ ఫర్ యూ, రైట్? అండ్ ఒక డైనమిక్ ఫీలింగ్ అనేది ఉండాలి. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్, ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సెలబ్రేటింగ్, ఐఎమ్ ఎక్సైటెడ్, ఐఎమ్ ఆన్ ద టాప్, ఐఎమ్ ఆన్ ద క్లౌడ్ 9, ఐఎమ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్. సో ఈ విధంగా ఒక డైనమిక్ ఎమోషన్ని మనం జనరేట్ చేస్తూ ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, అఫర్మేషన్ మన గురించి ఉండాలి, నా గురించి ఉండాలి, పర్సనల్గా ఉండాలి. అఫర్మేషన్ వేరే వాళ్ళ గురించి వద్దండి, నాట్ ఫర్ అదర్స్. See, I cannot say affirmation that I'm so happy and grateful, now my wife is doing all the household work, I'm so happy and grateful, my child is now studying everything. So అది వాళ్ళ వైబ్రేషన్స్కి అపోజిట్గా కూడా ఉండొచ్చండి. ఇఫ్ సంబడీ ఈజ్ వాంట్ టు గో ఫర్ అ స్పోర్ట్స్ మ్యాన్, క్రికెట్, బట్ మీరు అఫర్మేషన్ రాస్తున్నారు, ఐఎమ్ సో హ్యాపీ అండ్ నౌ మై సన్ ఈజ్ స్టడింగ్ ఫర్ ఐఐటి ఎగ్జామినేషన్, ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్, నౌ మై సన్ ఈజ్ స్టడింగ్ ఫర్ నీట్ ఎగ్జామినేషన్. బట్ సన్ ఇంటెన్షన్ ఏంటి? యూ వాంట్ టు గో ఫర్ స్పోర్ట్స్. సో ఇక్కడ రెండు మ్యాచ్ అవ్వట్లేదు. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ ద ఫ్యాక్ట్ దట్ వీ నీడ్ టు రైట్ అఫర్మేషన్, వీ నీడ్ టు సే అఫర్మేషన్స్ ఫర్ అవర్ ఓన్ సెల్ఫ్. మన పర్సనల్గా మన ఓన్ సెల్ఫ్ గురించి మనం అఫర్మేషన్స్ చెప్పుకుంటాము, రాసుకుంటాం. అండ్ ఎప్పుడైతే అఫర్మేషన్ మనం చేస్తుంటామో మన వైబ్రేషన్స్ ఇంక్రీజ్ అవుతుంటాయి, మనం హయ్యర్ వైబ్రేషన్లోకి వెళ్తుంటాం. అండ్ హయ్యర్ వైబ్రేషన్ బ్రింగ్స్ ఈజియర్ రిజల్ట్స్. హయ్యర్ వైబ్రేషన్లో ఉన్నప్పుడే మనకు ఈజీగా రిజల్ట్స్ దొరుకుతుంటాయి. ఎందుకంటే హయ్యర్ వైబ్రేషన్లో ఉన్నప్పుడు మన యాక్షన్, మన థాట్స్, మన ఫీలింగ్స్ అన్నీ కూడా డిఫరెంట్ లెవెల్లో ఉంటాయి. సో ఈ రూల్స్ అన్నీ అర్థం చేసుకోండి. ఐఎమ్ అనే వర్డ్తో స్టార్ట్ అవ్వాలి, పాజిటివ్ స్టేట్మెంట్తో ఉండాలి,
ప్రెజెంట్ టెన్స్లో కంటిన్యూస్గా రన్ అవుతుండాలి అండ్ షార్ట్గా స్పెసిఫిక్గా ఉండాలి. ఏ కలర్ కార్ కావాలనుకుంటున్నారు, ఎలాంటి హౌస్ కావాలనుకుంటారు, ఎలాంటి ఫ్లాట్ కావాలనుకుంటారు, ఎలాంటి జాబ్ కావాలనుకుంటారు, ఎలాంటి బిజినెస్, ఎలాంటి వైఫ్, వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ యూ వాంట్, చాలా స్పెసిఫిక్గా క్లియర్గా ఉండాలి. అండ్ ఐఎన్జీ వర్బ్తో ఫీలింగ్స్ ఉండాలి అండ్ పర్సనల్గా, ఇది మన పర్సనల్ లైఫ్ గురించి మాత్రమే ఉండాలి. సో ఐఎమ్ గివింగ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్. Just try to understand these examples, all of you. Now, the first affirmation I'm telling you is, I'm so happily celebrating having earned 10 lakh rupees through my online coaching services. I'm so happily celebrating having achieved 10 lakh rupees through my online courses. So, ee vidhanga online courses ద్వారా నేను 10 lakh rupees earn చేసిన ఈ మూమెంట్ ని నేను సెలబ్రేట్ చేసుకున్నాను. So this is how affirmation should be. Next affirmation, I am calmly watching sunset from the balcony of my 4-bedroom flat facing the lake view. I'm so happily calmly watching the sunset from the balcony of my 4-bedroom flat. ఈ విధంగా మీరు ఆ ఫీలింగ్ని ఎంజాయ్ చేస్తూ ఆ అఫర్మేషన్ చెప్తున్నారు. సో ఇట్లా చూస్తే ప్రతి దానికి అఫర్మేషన్ మనకు క్లియర్గా ఉండాలి. అబౌట్ హెల్త్, అబౌట్ రిలేషన్షిప్, అబౌట్ కరియర్, అబౌట్ యువర్ బిజినెస్, ప్రతి ఏరియాకి మనకు ఒక స్పెసిఫిక్ అఫర్మేషన్ ఉండాలి. ఆ అఫర్మేషన్ని మనం ప్రతిరోజు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ దాన్ని రిపిటేషన్ చేస్తుండాలి. ఎప్పుడైతే రిపిటేషన్ చేస్తున్నామో అదొక కొత్త న్యూరల్ పాత్వేస్ని క్రియేట్ చేస్తుంది. అది సబ్ కాన్షియస్ మైండ్లో కంప్లీట్గా ఫీడ్ అయిపోతుంది. చూడండి, చిన్నప్పటి నుంచి మన ఓన్ ఐడెంటిటీ, మన బిలీఫ్స్ అన్నీ కూడా మనం మళ్ళీ మన సబ్ కాన్షియస్ మైండ్కి చెప్పినవే అవన్నీ కూడా మన బిలీఫ్స్ లాగా మారాయి. So if somebody says I'm lazy, I'm procrastinated, I always procrastinate, I cannot do this, I'm not good at maths, I'm not good at science, ఇదన్నీ ఎలా వాళ్ళ మైండ్లో ఫీడ్ అయ్యాయి అంటే మళ్ళీ రిపీట్ చేయడం ద్వారా. ఎప్పుడైతే మళ్ళీ ఒక స్టేట్మెంట్ని రిపీట్ చేస్తామో అది సబ్ కాన్షియస్ మైండ్ పికప్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఈ అఫర్మేషన్ కూడా మనం ప్రతిరోజు రిపీట్ చేయబోతున్నాం. ప్రతిరోజు మనం దాన్ని రిపీట్ చేస్తూ మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత, మీరు ఆఫీస్కి వెళ్ళే ముందు మిర్రర్ ముందు నిల్చొని యూ హ్యావ్ టు సే దిస్ అఫర్మేషన్. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్, నౌ ఐఎమ్ అట్రాక్టింగ్ వండర్ఫుల్ క్లయింట్స్ అండ్ కస్టమర్స్ ఇన్ టు మై లైఫ్, రైట్? కొత్త క్లయింట్స్, కొత్త కస్టమర్స్ నా లైఫ్లోకి వస్తున్నారు, నా బిజినెస్లోకి వస్తున్నారు. ఈ విధంగా ఐఎమ్ సో హ్యాపీలీ ఎర్నింగ్ 10 lakh rupees per month ఈజీ అండ్ ఎఫర్ట్లెస్లీ. సో కొన్ని పాజిటివ్ అఫర్మేషన్స్ ఉంటాయి, కొన్ని గోల్ స్పెసిఫిక్ అఫర్మేషన్స్ ఉంటాయి. పాజిటివ్ అఫర్మేషన్స్ అంటే జనరల్, టుడే ఈజ్ మై డే, ఎవ్రీ డే ఇన్ ఎవ్రీ వే ఐఎమ్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్. ఈ విధంగా కొన్ని పాజిటివ్ అఫర్మేషన్స్ ఉంటాయి. ఇంకొన్ని గోల్ స్పెసిఫిక్ అఫర్మేషన్స్ ఉంటాయి. అంటే మీరు ఏదైతే గోల్ అనుకున్నారో ఆ గోల్కి స్పెసిఫిక్గా ఉండే అఫర్మేషన్స్ మాత్రమే మనం చెప్పాలి. సో ఈ విధంగా మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ పడుకునే ముందు కూడా యూ హ్యావ్ టు డూ దిస్ ప్రాసెస్. సో అఫర్మేషన్ చేయడం ద్వారా మనకు ఒక ఇంపార్టెంట్ సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ జరుగుతుంది. ఒకసారి సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ జరిగిన తర్వాత ఏం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్, మీ గోల్స్ మీరు అచీవ్ అయ్యే ప్రాసెస్ చాలా ఈజియర్గా, చాలా ఫాస్టర్గా జరుగుతుంది. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కమెంట్స్. సో ఇలాంటి లైవ్ సెషన్స్లో నేను మళ్ళీ మధ్యలో వస్తూ ఉంటాను. సో ఐ వాంట్ టు గివ్ మోర్ అండ్ మోర్ నాలెడ్జ్ అండ్ మోర్ విజ్డమ్ టు యూ, సో దట్ మీరు మీ లైఫ్లో హెల్త్, రిలేషన్, కెరియర్లో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అచీవ్ అవ్వాలి. సో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో మీరు ఈ వీడియోస్ మీకు ఎలా యూజ్ అవుతున్నాయి అండ్ ఏ టాపిక్ పైన మీరు వీడియో చూడాలనుకుంటున్నారు, వెదర్ ఇట్ ఈస్ ఎన్ఎల్పి, సబ్ కాన్షియస్ మైండ్, లా ఆఫ్ అట్రాక్షన్, ఏదైనా సరే టైప్ ఇన్ ద కమెంట్ సెక్షన్ అండ్ ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకన్ సో దట్ నేను ఇలాంటి లైవ్ సెషన్ స్టార్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ మై లైవ్ మాస్టర్ క్లాస్ వేర్ ఎవ్రీ సండే ఐఎమ్ గోయింగ్ టు టేక్ మార్నింగ్ మెడిటేషన్ అండ్ ఈవినింగ్ లైవ్ మాస్టర్ క్లాస్ ఉంటుంది. యూ కెన్ జాయిన్ and you can learn and you can benefit. Thank you so much and more power to all of you.